దేశానికి అన్నం పెట్టే రైతన్న మోముల్లో చిరునవ్వు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. భోగి పండుగ సందర్భంగా స్థానిక విఎస్ఎం కళాశాల ప్రాంగణంలో మంత్రి సుభాష్ తన కుటుంబ సమేతంగా భోగి మంటలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి విశిష్టతను తెలియజేస్తూ 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన కోనసీమ సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. అలాగే భోగి పండుగ విశిష్టతను వివరిస్తూ భోగి అనేది పాతను విడిచిపెట్టి కొత్త ఆశయాలతో ముందుకు సాగేందుకు ప్రతీకగా నిలిచే పండుగ అని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయానికి ఆధారమైన ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ రైతుల కష్టానికి గౌరవం తెలిపే పండుగగా భోగి ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ, రైతులకు గిట్టుబాటు ధర, రాజముద్రతో నూతన పాసు పుస్తకాలు పంపిణీ చేపట్టి అన్నదాతలు పట్ల చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. మన సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని, భోగి మంటలు చెడు అలవాట్లను, నిరాశను దహనం చేసి కొత్త ఆశలు, సంతోషం, శుభఫలితాలను ఆహ్వానించే సంకేతమని మంత్రి వివరించారు. మన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. మకర సంక్రాంతి ప్రత్యేకతను చాటి చెప్పే హరిదాసు కీర్తనలు, చిలక జోస్యం, కోయదొర, పిట్టలదొర, డూడు బసవన్నలు, రంగవల్లులు, గాలిపటాలు, పిండి వంటలు, సాంప్రదాయ కోడిపందాలు గోదావరి జిల్లాలకు ప్రత్యేకతగా అభివర్ణించారు. ఈ భోగి పండుగ ప్రజల జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నింపాలని, రైతులు పండించిన పంటలు సమృద్ధిగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, ఎస్కేపీపీ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. సార్ సార్ అనుకోండి సార్ వేసారు